హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడే ఊరించాను. ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్లోని మా విలేజ్లో మహాశివరాత్రి అయితే చాలా బాగా జరుగుతుందని. సో 1 వీక్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా అసలు వెళ్ళకూడదు అంటే బయట పండుగ చూడడానికి వెళ్ళలేను అని చెప్పి అనుకున్నాను. బట్ ఇప్పుడు నైట్ 9 o'clock అవుతుంది. ఇప్పుడు నేను మా ఊరికి వస్తుంటేనే ఫుల్గా బోల్డ్ కార్లు, బోల్డ్ ట్రాఫిక్ ఎక్కడెక్కడ నుంచో ఇక్కడికి వస్తున్నారు అనమాట. సో చాలామంది జనం ఇక్కడే ఉండి చూడకపోతే ఎలాగా అని చెప్పి చాలా నీరసం ఉన్నా సరే ఖచ్చితంగా వెళ్ళి చూడాలని ఒకసారి ఇప్పుడు వెళ్తున్నమాట. మీకు ఎలా ఉందో చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, ఈ వీడియో ఎవరైనా చూస్తే నెక్స్ట్ ఇయర్ కనుక మీరు శివరాత్రికి వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఎక్కడ చూడడానికి వచ్చేయండి. చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు ఇక్కడ బాగా జరుగుతుందని చెప్పి. రెండు విషయం మీ అందరికి తెలిసి ఉంటుంది. శశి వాళ్ళు వీరభద్ర సంబరం చేసుకున్నారు కదా. సో సంబరం చూసుకొని ఈరోజు శివరాత్రి, ఈరోజే నేను ఇక్కడికి మా ఊర్లో జరుగుతున్న, మా విలేజ్లో జరుగుతున్న శివరాత్రి సంబరాలకి అయితే వచ్చాను. మీరు అస్సలు మిస్ అవ్వకండి. వెస్ట్ గోదావరి చుట్టుపక్కల ఎక్కడున్నా సరే వెస్ట్ గోదావరిలో ఆచంటలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ శివరాత్రి చాలా బాగా జరుగుతుంది. అంటే మినిమం 1 to 10 days వరకు ఈ పండుగ జరుగుతుందండి. ఈ ఇయర్ మిస్ అయితే మీరు చుట్టుపక్కల ఈ వ్లాగ్ ఎంతమందికి రీచ్ అయి ఉంటే కనుక మీరు రేపైనా వచ్చి చూడొచ్చు. లేదు అనుకుంటే నెక్స్ట్ ఇయర్ అయినా ఖచ్చితంగా ఈ పండుగ అయితే చూడండి. సో చాలా చాలా బాగా జరుగుతుంది. పూర్వం 1 రోజులు జరిగేదంటే ఇప్పుడు ఒక 1 week అలా జరుగుతుంది. మీకు శివరాత్రి అన్ని ఊర్లలో వెళ్ళిపోయినా మా ఊర్లో మాత్రం స్టిల్ ఇంకా ఈరోజు అవుతుంది. ఇప్పుడు సండే కదా శివరాత్రి అయ్యింది. ఇప్పుడు ఇవాళ 4th నేను వీడియో పెడుతున్నాను. ఇవాళకి పండుగ ఉంది. ఇది శివరాత్రి ముందు 2 days ముందే మనకి స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ మ్యాక్సిమం ఈ సండే వరకు జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఊర్లో అందరూ జనం కూడా వస్తున్నారు. ఇప్పుడు మా విలేజ్ అయితే ప్రజెంట్ ఫుల్ క్రౌడ్తోని, ఫుల్ జనంతో ఉందన్నమాట. ఇంకా షాపింగ్ విషయానికి వచ్చేస్తే లేడీస్కి ఏ లోటు ఉండదండి. ఇంకా ఫుడ్ విషయానికి వచ్చేస్తే కనుక అన్ని రకాల ఫుడ్స్, చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, చికెన్ నూడిల్స్, చికెన్ పకోడీ, బఠానీ చాట్, జీళ్ళు, ఇంకా ఒకటేటి క్యాప్సికమ్ బజ్జీలు, ఐస్ క్రీమ్స్, పానీపూరి, దహీపూరి, రకరకాల ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టేశారన్నమాట. ఇంకా షాపింగ్ విషయానికి వస్తే మనకి కిచెన్లో ఉండే ఆ సెరామిక్ ఐటమ్స్, పింగాణి, ప్లేట్స్, కాఫీ కప్పులు, టీ కప్పులు, ఇంకా డెకోర్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. చూడడానికి ప్రైజెస్ కూడా అన్నీ రీజనబుల్ ప్రైజెస్ ఏనండి. మనం మంచిగా బార్గెనే చేసుకోవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, జ్యువెలరీ కలెక్షన్, స్లిప్పర్స్ కలెక్షన్ ఒకటి కాదు రకరకాలవన్నీ అమ్ముతున్నారు. సో నాకు ఓపిక లేకపోయినా ఊరు నుంచి నేను ఇప్పుడే వచ్చినప్పుడు టైం అయితే 8:30, 9 అవుతుంది. సో పండగ దగ్గరికి వచ్చేసాను. అయినా సరే ఇంతమంది క్రౌడ్ ఉన్నారు. ఒకసారి గుడి లోపలికి వెళ్దాం కదా. ఈవినింగ్ అంటే 9 అయింది కాబట్టి నైట్ గుడి కొంచెం ఖాళీగా ఉంది. డే టైం అయితే అడుగు కూడా పెట్టలేము. గుడి లోపల చూసుకొని ఇక్కడ బయట ఆర్కెస్ట్రా జరుగుతుందంటే అది కూడా చూసి ఇంక ఇలా షాపింగ్ అయితే చేస్తున్నాను. ఇది అడిగాను, 100 రూపీస్ అంటే చాలా బాగుంది. ఇంకా జ్యువెలరీ అయితే బోల్డ్ అమ్ముతున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కిడ్స్వి అలాంటివన్నీ కూడా బొమ్మలు అవన్నీ అమ్ముతున్నారు. ఒక పక్క మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది అన్నమాట మా విలేజ్లో. ఈ హీరోయిన్ అయితే కనుక మీరు జనక అయితే గనక మూవీ ఉంటుంది కదా. సో టైటిల్ సరిగ్గా చెప్పలేదేమో. జనక అయితే గనక మూవీ ఏదో ఉంటుంది. సుహాస్ హీరో, సుహాస్ మాట అంటే కలర్ ఫోటో హీరో ఉన్నాడు. కలర్ ఫోటో హీరోతోని ఇతను మూవీ యాక్ట్ చేసిందన్నమాట హీరోయిన్. ఆ మూవీ హీరోయిన్ అనమాట. అదే జనక అయితే గనక మూవీ. సో అది తను చూడడానికి డైరెక్ట్గా చాలా బాగుంది. ఇంకా తిన్నైతే గుర్తుపెట్టి ఉంటారు. కమెడియన్గా చాలా మూవీస్లోని యాక్ట్ చేశారు ఆయన. సో ఏదో కొత్త మూవీ అనుకుంటా. ఇంత జాతరలో ఈ పక్క నుంచి షూటింగ్ తీస్తున్నారంటే నిజంగా గ్రేట్. అసలే క్రౌడ్ ఉన్నారంటే ఇంకా షూటింగ్ జరుగుతుంటే ఇంకా క్రౌడ్ చాలా ఎక్కువైపోయారు చుట్టుపక్కల నుంచి అయితే కనుక. ఇంకా లేడీస్ షాపింగ్ అంటారా, ఒక్కటి ఏంటండి జ్యువెలరీ కానీ, బ్యాంగిల్స్, ఇంటి డెకోర్ ఐటమ్స్ చెప్పుకుంటూ పోతే చాలానే అమ్మేస్తున్నారు. స్లిప్పర్స్, హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కూడా. ఈ లైట్స్ 50 రూపీస్ అంట. నాకు నచ్చి ఒక 2 లైట్స్ అయితే తీసుకున్నాను. సో ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారండి. సో అందువల్ల ఇంకా క్రౌడ్ ఎక్కువ అయిపోయారన్నమాట. ఇంకా ఈవెంట్స్ వచ్చేస్తే ఆర్కెస్ట్రా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్, సింగింగ్ షో అని ఇంకా మెయిన్ ఈ లేడీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు చూసారా. ఇది కుంకుమ బర్ణుల గురించి. సో శివరాత్రి వెళ్ళిపోయిన 2-3 రోజుల్లోనే కుంకుమ బర్ణులు పంచిపెడతారు ఎవ్రీ ఇయర్. సో దాని గురించి చాలామంది జనం అయితే ఉంటారన్నమాట. మీరు ఈ వ్లాగ్ ఈరోజు ఎంతమందికి ఇది రీచ్ అవుతుందో వెస్ట్ గోదావరిలో ఉన్న వాళ్ళకి కనుక రీచ్ అయితే మీరు ఈరోజు రేపు కూడా వచ్చి ఈ పండుగ చూడొచ్చు. ఒకవేళ ఈ ఇయర్ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా వెస్ట్ గోదావరిలో ఉన్న ఆచంట విలేజ్లో ఈ రామలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చి శివరాత్రి సంబరాలు అయితే మిస్ అవ్వకుండా చూడండి. అంత బాగుంటుంది చూడడానికి. 2 కళ్ళు సరిపడదన్నమాట. చాలా అమ్మవార్ల వేషాలతో పాటు కాలకదే వేషాలు చాలా చాలా జరుగుతుంది. అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.